వెళ్ళమని చెప్పుతున్నాడు. చీమలు మనకంటే తెలివి కలవా, మనకంటే జ్ఞానము కలిగినవా, మనకంటే చురుకైనవా, మనకంటే పరిగెత్తగలవా, మనలాగా షార్ప్గా ఆలోచించగలవా, మనలాగా సమకూర్చగలవా, మనలాగా కష్టపడగలవా, మనలాగా చాలా పెద్దగా ఉన్నవా? ఏవి లేవు. ఇవన్నీ సోమరి, ఇవన్నీ చీమలో ఏదైనా ఉన్నదా? ఏది లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు వాటి వద్దకు వెళ్ళి నువ్వు నేర్చుకో, వాడి నడకలను కనిపెట్టు అని ప్రభువు మనకు చెప్పుతున్నాడు. దేవుని స్వరూపమందు చేసుకున్న మనల్ని, ఆయన పోలిక చొప్పున మనల్ని చేసుకొని నాసిక రంధ్రములో తన జీవవాయువు ఊదినప్పుడు మనం జీవాత్మగా నరునిగా మారి, మనుషులుగా మారి దేవుని ఆరాధించి దేవుని జ్ఞానమును కలిగి మనము దేవుని అడుగుజాడలు నడవాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని అనుసరించాలని దేవుడు మనల్ని చేసుకుంటే మనమేం చేస్తామంటే దేవుని చేత ఏమని చెప్పించుకుంటామంటే నా వల్ల కాదు. దేవుడు లాస్ట్కి ఏమంటున్నాడు?